మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. సమగ్ర కుల్లగండ సర్వేలో స్వీకరించిన వివరాలను అత్యంత భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వేలో స్వీకరించిన డేటాను ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ లో ఎంట్రీ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా డిగ్రస్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మరియు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలలో చెప్పిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుందని అన్నారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పిల్లలు పిడుగులంటే ఇదేనేమో టీచర్ మీద కోపంతో బాంబు తయారు చేసి పేల్చారు. హర్యానాలో ఓ సైన్స్ టీచర్ 12వ తరగతి విద్యార్థులను తిట్టారు. మనసులో పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రాంక్ చేద్దామని యూట్యూబ్ లో చూసి చిన్న బాంబు తయారు చేశారు. టీచర్ చేరు కింద పెట్టి రిమోట్ కంట్రోల్ తో పేల్చారు. ఈ ఘటనలో టీచర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేయగా టీచర్ క్షమించడంతో ఆ విద్యార్థులను వదిలిపెట్టారు. బెంగళూరుకు చెందిన రవికుమార్ కొడుకు తేజస్ 9వ తరగతి చదువుతున్నాడు. అతడు చదువుపై దృష్టి పెట్టకుండా అస్తమానం ఫోన్ చూసేవాడు. ఈ క్రమంలో మొబైల్ పాడవడంతో రిపేర్ చేయించాలని తండ్రితో వాదనకు దిగాడు. దీంతో రవి కోపంతో క్రికెట్ బ్యాట్ తీసుకుని అతడిని చితక బాదాడు. అంతటితో ఆగకుండా తేజస్ తలను బలంగా గోడకేసి బాదాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. పోలీసులు 4గురిని అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2 కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతి భద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్ ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.